తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు విక్రమాదిత్య గారు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్. మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మితల్లి. పుట్టగొడుగులు అనే వాటి వల్ల మనం మామూలుగా ఆహారంలో తీసుకుంటాం కదా, ఎటువంటి లాభాలు ఉన్నాయండి? పుట్టగొడుగులు లాభాలు అంటే అందరం కూడా మనం బి కాంప్లెక్స్ ఫ్యామిలీ కోసం దాన్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. బీచ్ వాళ్ళు బాగా ఉంటుంది, బి కాంప్లెక్స్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి విటమిన్స్ మినరల్స్ బాగుంటాయని చెప్పేసి అని తీసుకుంటారు. అంటే ఒక పులిసిన పదార్థం నుంచి ఫెర్మెంటేషన్ చేసినటువంటి దాంట్లో నుంచి పుట్టగొడుగులు తయారు చేస్తూ ఉంటారు. మామూలుగా పుడతాయి కదా. సహజంగా అయితే దాంట్లోంచే ఇప్పుడు మనం ప్రాసెస్ చేసి చెత్తలోంచి పుడతాయి. చెత్త వేస్తూ ఉంటారు, గడ్డి ఇవన్నీ కూడా చేసి, అంటే ప్రతిదీ మనకి ఎరువులోంచే పుడతాయి. ఇవి పుట్టగొడుగులు అనేవి కూడా మనం అంటే ఇప్పుడు ఫార్మ్స్ వచ్చినాయి, బ్యాగ్స్లో వేసి విత్తనాలు వేయడం ద్వారా ఒక రకమైనటువంటి బూజు జాతికి చెందినవి ఈస్ట్, దాంట్లోంచి పుట్టగొడుగులు మనకి చూడండి వర్షాకాలం ఎక్కువ వస్తాయి. తేమ ఎక్కువ ఉన్న చోట వీటి యొక్క ఆవిర్భావం ఉంటూ ఉంటుంది. ఇవన్నీ అంటే మాంసాహారానికి సమానం. పుట్టగొడుగు మాంసాహారానికి సమానం, మాంసాహారానికి దగ్గరగా ఉంటుంది. మీరు అది తిన్నప్పుడు కూడా ఏదో ఒక లివర్ ముక్కలు తిన్నట్టు అవి ఉంటుంది. అంటే మామూలుగా నేచర్లోంచి వచ్చినటువంటి ఆకుకూరలు కాయగూరలా కాకుండా కొంచెం స్పెషల్గా సంథింగ్. దాన్ని వండడం కూడా ప్రాసెస్ కూడా అట్లనే ఉంటుంది. బి కాంప్లెక్స్ ఫ్యామిలీ కోసం ఎక్కువగా ఇవి తీసుకుంటూ ఉంటారు. ఇది అంత శ్రేయోదాయకం కాదు. అవునా? చాలా మంచిది, హై ప్రోటీన్ ఉంటుంది, తీసుకోవాలి అని అంటారు కదా. అదేనమ్మా, అంటే ఇవి ప్రకృతి సహజంగా మానవుడి యొక్క జీవనం మారిపోయింది. అడవులలో సంచారం చేసేటప్పుడు జీవన విధానం పూర్తిగా నాగరికత వైపు మారకుండా ఉన్న రోజుల్లో వీటిని శిలేంద్రియ పదార్థాల కింద తీసుకుంటారు. అవి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండవు. మనం మీరు బయట పెడితే అవి త్వరగా పాడైపోతాయి. ఇక్కడ ఏమంటానంటే మనిషి సత్వ తమో రజోగుణాలతో ఉంటాడు. మీరు ఉండాల్సినటువంటి ప్రవృత్తి సత్వగుణం అయితే మీరు సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి. తమోగుణ ప్రధానమైన పలు వృత్తుల్లో మీరు ఉంటే తమోగుణ ప్రధానంగా మీరు తీసుకోవాలి. రజోగుణ ప్రధానమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటే రజోగుణ ప్రధానమైనటువంటి పదార్థమే తీసుకోవాలి. మీరు ఒరిజినల్గా అంటే యాంకరింగ్ లేకపోతే మీరు చేస్తున్న జాబు సత్వగుణమే. మనం అందరం కూడా సత్వగుణంలోనే ఉన్నాం. మనం అందరం కూడా సత్వగుణానికి ప్రధానమైనటువంటి ఆహారమే తీసుకోవాలి. రజోగుణం అంటే శరీరానికి విపరీతమైనటువంటి శ్రమ ఉన్నటువంటి పనులు. ఓకే, రజోగుణం అంటే శారీరకంగా శ్రమ, ఎక్కువగా హెవీగా యుద్ధాలు చేసే అంటే రజోగుణం అంటే యుద్ధం చేయటం, అంటే రాజులతో పోలుస్తారు. వాళ్ళు సంరక్షణ అంటే మనకు మిలిటరీ బార్డర్లో ఉండేటువంటి రక్షక దళం వాళ్ళు. తమోగుణం అంటే విపరీతమైనటువంటి ఆలోచనలతో పరిసరాలని సంరక్షించేవాళ్ళు. అంటే ప్రాసెస్ చేసిన ఫుడ్ని తమోగుణం అంటాం. సత్వగుణం అంటే ప్రాసెస్ చేయని పదార్థం, హై ప్రాసెస్ చేసిన పదార్థాన్ని రజోగుణం అంటాం. అంటే ఒక పదార్థం ఫస్ట్ ఎప్పుడు ఏ పదార్థం అయినా సరే సత్వగుణంలోనే ఉంటుంది. సత్వం నుంచి కొంత ప్రాసెస్ చేయడం వల్ల తమో గుణానికి మారుతుంది. ఇంకొంచెం ప్రాసెస్ చేయడం వల్ల రజోగుణంలోకి వెళ్ళిపోతుంది. అంటే డీప్ ఫ్రైస్ వెజిటేరియన్ అయినా కొంత ప్రాసెస్ చేస్తే తమో గుణమే, ఇంకొంచెం ఎక్కువ డీప్ ఫ్రైలు చేస్తే రజోగుణంలోకి వెళ్ళిపోతాయి. అందుకని మసాలాలతో వేపుళ్ళు తిన్న వాళ్ళకు విపరీతమైనటువంటి కోపం వస్తూ ఉంటుంది. ఇది సహజంగానే రజోగుణంలో ఉంటుంది పుట్టగొడుగు అనేది. అది తినడం వల్ల దానికి తగ్గ శ్రమ మీరు చెయ్యకపోతే అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అందుకని తినడం కన్నా తినకుండా ఉండటం చాలా ఉత్తమం. ఇక ఒక అపోహ, ప్రోటీన్ ఫుడ్, ప్రోటీన్ 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 ఈ ధ్యాసలోనే ఉన్నారు. ప్రోటీన్ మనిషికి అవసరం. అందుకని శరీరంలో ఒక ఇన్బుల్ట్ ఉంటుంది, ప్రోటీన్ని తయారు చేసుకునే మెకానిజం ఉంటుంది. బయట నుంచి ప్రోటీన్ తీసుకుంటే వాడుకోవడం కాదు శరీరానికి ఉన్నది. మీరు ఏమి ఇచ్చినా దాన్ని అది డివైడ్ చేసుకుని దానికి తగ్గట్టుగా మీ శరీరాన్ని బిల్డ్ చేస్తుంది. అది ఒక ఫ్యాక్టరీ, మన శరీరం ఒక ఫ్యాక్టరీ. మీరు కొబ్బరి ఇచ్చారనుకోండి, దాంట్లోంచి ఫ్యాట్ని తీసుకుంటుంది. పాలు ఇస్తే పాలలో కాల్షియం ఉంది, వెన్న ఉంటుంది, అవి తీసుకుంటుంది, అది డివైడ్ చేసి తయారు చేస్తుంది. మీ శరీరం దానికి తగ్గట్టుగా ఉంటుంది.
కానీ ఇప్పుడు అలా ఉండట్లేదు. అన్ని బయట నుండి తీసుకోవాల్సి వస్తుంది. ప్రోటీన్ పౌడర్స్ మనం కానీ, అలవాటు చేసేసాం. బాడీలో వైటమిన్స్ కూడా వైటమిన్ డెఫిషియన్సీ వస్తోంది. మీరు దాన్ని మీరు మీ శరీరాన్ని అలా తయారు చేసేసారు. సోమరిపోతుగా తయారు చేశారు. సప్లిమెంట్లు ఇస్తే తప్ప చేసుకోలేని స్థితికి మీరు వెళ్ళిపోయారు. మీరు ఇక్కడ కూర్చున్నారమ్మా. మీరు బయటకి వెళ్ళవసరం లేకుండా మీకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు. మీరు రేపు పొద్దున బయటకు వెళ్ళి ఎండలో షూట్ చేయగలరా? చేయలేము. ఎందుకు? అలవాటు పడిపోయాయి ఇక్కడ. ఇది జరుగుతోంది. అంటే బేబీ కడుపులో ఉన్న దగ్గర నుంచి తల్లికి మనం నూరు పోసిన విధానం, మీరు ప్రోటీన్ తినాలి, మీట్ తినాలి, లోపల బిడ్డ పెరుగుతుంది అని మీరు అన్ని ఇచ్చేయడం వల్ల లోపల ఉన్న బేబీ, పుట్టబోయే బేబీ కూడా దానికి తగ్గట్టుగానే తయారై దాని మీదే వర్క్ చేస్తున్నాం. ఇది కాదు మన జీవన విధానం. మీరు ఎనర్జీ ఇస్తే అది మిగతావన్నీ తయారు చేసుకుంటుంది దానికి కావాల్సినట్టు. మన శరీరానికి నీడ్ ఏంటంటే శక్తి. మీరు తిన్న ఆహార పదార్థం కాదు. మిమ్మల్ని ఇదే రూమ్లో కూర్చోపెట్టి మీకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తాను. హై ప్రోటీన్, మీకు ఎంత ప్రోటీన్ కావాలో అంత ప్రోటీన్ ఇస్తాను. మీరు సర్వైవల్ అవుతారా ఒక నెల రోజులు? ఎందుకని? అన్ని కావాలి. సూర్యరశ్మి కావాలి, ఎయిర్ కావాలి, ఫ్రెష్ ఎయిర్ కావాలి, బయట వర్క్ చేయాలి. మీకు ఇక్కడ ఏసీ ఉంది, ఇక్కడ ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టేస్తాం. ఇంకా లైట్ కోసం లైట్లు వాడతాం. తిన్నది డైజెస్ట్ కావాలి అని అంటే బయటికి వెళ్ళాలి కదా, వాక్ చేయాలి కదా. దానికి మీరు ఇక్కడ నడచ్చు, ఉదయం సాయంత్రం దాకా తినేసి తిరుగుతూ ఉండొచ్చు, ఎన్ని అడుగులు వెళ్తా అడుగులు వేయచ్చు. ఇవన్నీ కాదమ్మా, మీకు కావాల్సింది శక్తి. అది సూర్య ప్రాణ, సౌర ప్రాణ. ఆ ప్రాణం లేకపోతే మీరు బ్రతకడం కష్టం. బయటకు వెళ్ళి ఇవేమీ తినకుండా కూడా మీరు బ్రతకొచ్చు. గాలిని పీలుస్తూ సూర్యరశ్మిని తీసుకుంటూ బ్రతకొచ్చు కదా. మీకు ఫుడ్ ఇచ్చాను, మంచి ఎయిర్ ఇచ్చాను, మీకు తిరగడానికి ప్లేస్ ఇచ్చాను, అయినా సరే బ్రతకడం కష్టం. కానీ బయటకు వెళితే తిండి లేకపోయినా గాలిని పీలుస్తూ మంచినీళ్ళు లేకపోయినా కూడా బ్రతకొచ్చు. కొంతసేపు దాహం వేస్తుంది, కొంత సర్దుకుంటుంది. కానీ శక్తి లేకపోతే బ్రతకడం కష్టం. ఆ శక్తి కేవలం బయట నేచర్లో మాత్రమే ఉంది. ఆ క్యాపబిలిటీ మీ శరీరానికి మాత్రమే ఉంది. ఆ శక్తి తీసుకోండి. పదార్థాల్లో శక్తి కోసం వెతకండి. ప్రోటీన్ అనేది మీ బాడీ తయారు చేస్తుంది. ఒక యానిమల్ ఉందమ్మా, దానికి గడ్డి పెడతాను, ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? దాంట్లోకి గడ్డి నుండి వస్తుంది కదా. గడ్డి తిని ప్రోటీన్ అది శరీరం తయారు చేసింది. మీరు కూడా అంతే, అందరం అంతే. మనం తీసుకున్న పదార్థాన్ని అది డివైడ్ చేస్తుంది. ప్రోటీన్ కింద, కార్బోహైడ్రేట్స్ కింద, ఫ్యాట్స్ కింద. సందర్భాన్ని బట్టి కార్బోహైడ్రేట్స్ దేనికి ఉపయోగపడతాయి? శ్రమ చేయడానికి. ప్రోటీన్ శక్తి కోసం, ఫ్యాట్స్ మెయింటెనెన్స్ కోసం. ఇవి మూడుగా సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అది ఆ ఇన్బిల్ట్, ఆ మెకానిజం మీ బాడీలో ఉంది. మీరు దానికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి, ఫుడ్ ఇవ్వండి. మరి పుట్టినప్పటి నుంచే ప్రాబ్లమ్స్ పుడుతున్న వాళ్ళ సంగతి ఏంటి? కడుపులో ఉన్నప్పుడు తల్లి, మీకు ఇంతకు ముందే చెప్పా, కడుపులో ఉన్నప్పుడు తల్లి తిన్న ఆహారపు అలవాట్లే, హై ప్రోటీనే, మీరు ఇచ్చిన సప్లిమెంట్సే ఆ పుట్టే బిడ్డకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పూర్వం రోజుల్లో ఇంత ప్రోటీన్ పిచ్చి ఉందా జనాల్లో? ఏం లేదు. మీ చిన్నప్పుడు నేచర్ వేరేలా ఉండే కదా. ఇప్పుడు నేచర్ అలాగే ఉందండి. నేచర్లో ఏమీ మార్పు లేదు. కొంచెం పొల్యూట్ అయింది కదా. పొల్యూట్ గాలి పొల్యూట్ అయింది అంతే. మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. కూరగాయలు అన్ని కూడా ఏం అవ్వలేదమ్మా. అవి ఉన్నాయని మనల్ని భ్రమ పెడుతూ ప్రోటీన్ వైపు నడిపిస్తున్నారు. మీరు ప్రోటీన్ సప్లిమెంట్స్ టాబ్లెట్లు తీసుకుంటూ బ్రతికేయగలరా? అన్నం తినకుండా. అన్నంలో ఏదో కూర వండుకోవాలిగా, అవి ప్రకృతి ఇచ్చిందిగా. అది పొల్యూట్ అయిపోయి ఉంటే ఎందుకు తింటున్నారు? అది విషం అయితే తినేసి చచ్చిపోవాలిగా మీరు. కాదు, పొల్యూట్ అయిన మాట వాస్తవం. పొల్యూషన్ మనం చేసాం ఇవన్నీ వాడడం వల్ల. సప్లిమెంట్స్ వాడకూడదు. ప్రోటీన్ అనేది అవసరం, అది మీ శరీరం తయారు చేస్తుంది. బయట నుంచి సప్లిమెంట్గా ఇవ్వకూడదు. న్యాచురల్ ఫుడ్స్ ఇవ్వండి, అదే ప్రోటీన్గా తయారు చేసుకుంటుంది. మీకు ప్రోటీన్ తయారీకి కావాల్సిన అద్భుతమైనటువంటి పదార్థాలు మనకి కందుల్లో బాగా దొరుకుతుంది. కందుల్లో ప్రోటీన్ లేదు. కందులు తినడం వల్ల ప్రోటీన్ కావాల్సినటువంటి ఎంజైమ్స్ ఉండి మీ బాడీ తయారు చేసుకుంటుంది. చిక్కుడు జాతి అన్నిట్లోనూ హై ప్రోటీన్ కావాల్సిన, తయారీకి కావాల్సిన మెటీరియల్ అంతా ఉంది చిక్కుడు జాతిలో. కానీ అది ఇప్పుడు మీకు హామ్ అవుతుంది. కందిపప్పు మీకు గ్యాస్ట్రిక్ని ఇస్తుంది. ఎందుకంటే ప్రోటీన్ తయారైతే దాన్ని వాడుకునే వర్క్ మీకు లేదు. పూర్వం ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే దానికి తగ్గ శ్రమ ఉండేది. శ్రమ లేని వాళ్ళు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తింటే డిసీజెస్ వస్తాయి.
అంటే ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళందరూ ప్రోటీన్ పౌడర్స్ అయితే ప్రోటీన్ షేక్స్ లాంటివి మస్ట్‌గా వాడతారు. అక్కడ వర్కౌట్స్ చేస్తూ ఉన్నారు కదా! సో, వాళ్ళు తీసుకోవచ్చు అది కదా! సప్లిమెంట్. అందుకనే ఆయన పాపం ఆయన ఎవరు కన్నడ హీరో గారు. రాజ్ కుమార్. పునీత్ రాజ్ కుమార్ పునీత్ రాజ్ గారు. కుమార్. మంచి జిమ్ బాడీ, ప్రోటీన్స్ బాగా తీసుకున్నారు. ఏం జరిగింది? హ్మ్. హార్ట్ అటాక్‌తో న్యాచురల్ చనిపోయారు. ప్రోటీన్‌కి, సప్లిమెంట్ ప్రోటీన్‌కి అదే తేడా. హ్మ్. మీట్ కూడా మనకి సప్లిమెంటే. మన న్యాచురల్ కాదు. హ్మ్. ఎగ్ చాలామంది విపరీతంగా గుడ్లు తినిపించేస్తున్నారు. అవును. రేపొద్దున ఫ్యూచర్ వీటి వల్లే హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్, హై ప్రోటీన్ మీకు డైలీ మెయింటెనెన్స్ మీకు ప్రోటీన్ ఎంత కావాలో కొంతమంది చెప్తున్నారు ఈ మధ్య. హ్మ్. 30 గ్రామ్సే కావాలి. కానీ మీరు ఎంత తింటున్నారు? హ్మ్. 30 గ్రామ్స్ బాడీ తయారు చేసుకుంటది. మీరు చాలా ఇస్తారు. హ్మ్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొంచెం 3 టైమ్స్ మీరిచ్చే ప్రతి దాంట్లో నుంచి ఎంతో కొంచెం ప్రోటీన్ వస్తూ ఉంటుంది న్యాచురల్‌గా. హ్మ్. వంకాయల్లోంచి, బీరకాయల్లోంచి, బెండకాయల్లోంచి, దొండకాయల్లోంచి, హ్మ్. గోరుచిక్కుడులోంచి, చిక్కుడులోంచి, కందిపప్పులోంచి, పెసరపప్పులోంచి, మినపప్పులోంచి కొంచెం తీసుకున్నా హ్మ్. మీ డే మెయింటెనెన్స్‌కి సరిపోద్ది. హ్మ్. 21 సంవత్సరం వచ్చేంత వరకు బాడీ బిల్డ్ అవ్వడానికి మీకు ఎక్కువ ప్రోటీన్ కావాలేమో. అప్పుడు అది బాడీ తయారు చేసుకుంటది. హ్మ్. మీరిచ్చే పదార్థం వల్ల. పుట్టగొడుగులో, గుడ్లో, మాంసం కాదు. హ్మ్. ఓకే. రైట్. ప్రోటీన్ తయారీకి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఇవ్వండి. హ్మ్. వెజిటబుల్సు, ఫ్రూట్సు ఇవే మాత్రమే. అంటే హ్మ్. లియో డైట్ స్పెషల్ అదే. హ్మ్. లివింగ్ ఎనర్జిటిక్ ఆర్గాన్స్. మీ హ్మ్. బాడీలో 12 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. హ్మ్. మీరిచ్చే ప్రతి పదార్థాన్ని అవి మనకు కావాల్సిన విధంగా మారుస్తాయి. ఆ హ్మ్. అవగాహనకు రండి. ఇది మంచిదే. మీరు గుణాత్మకం అంటే మీరు చేస్తున్నటువంటి వర్క్ మీద ఆధారపడి పుట్టగొడుగులు తినాలా? తినకూడదా? అనేది మీరు ఆలోచించుకోవాలి. అది అంటే వెజిటేరియనే. కానీ గుణం తమో గుణంలో ఉంటుంది. హ్మ్. వండిన తర్వాత రజో గుణంలోకి వెళ్ళిపోతుంది. హ్మ్. అందుకని ఇది అందరికీ సూటబుల్ కాదు. ఓకే. దానికి తగ్గ వర్క్స్‌లో ఉన్నవాళ్ళు అంటే అవన్నీ ఎక్కువగా మనకి పూర్వం అరణ్యాలలో సంచరించే వాళ్ళు హ్మ్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా తినేవాళ్ళు. ఇది హ్మ్. ఇప్పుడు మనకి గ్రామాల్లోకి వచ్చేసింది. హ్మ్. ఫార్మ్స్ పెట్టి మనం వండుకొని తింటున్నాం. దానివల్ల కొన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్కువగా ఇబ్బందులున్నాయి. హ్మ్. ఓకే. అది మనలో రజోగుణాన్ని పెంపొందిస్తుంది కాబట్టి తినకుండా ఉండడమే మంచిది. న్యాచురల్ ప్రోటీన్స్ చాలా ఉన్నాయి. రైట్. చిక్కుడు జాతి హ్మ్. కర్రీస్ రైట్. అవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. థాంక్ యూ. సూర్యస్మితల్లి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.